సో ట్రిగ్నోమెట్రిక్ చాప్టర్లో చాప్టర్ 8.1 వెళ్ళడానికంటే ముందు మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ సమ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 1 చూద్దాము. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 సమ్ ఏముంది చూడండి. క్వశ్చన్ గివెన్ tan A ఈక్వల్ టు 4/3 ఫైండ్ ద అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ A. సో ఇక్కడ tan A వాల్యూ ఇచ్చాడు 4/3 అని అన్నాడు. సో మిగిలినటువంటి అదర్ యాంగిల్స్ని ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. సో అది ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. సో మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, tan A ఈక్వల్ టు 4/3 అని అన్నాడు. సో 4/3 మరి మనము ఎలా రాసుకుందాము? మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అయినటువంటి sin A, cos A, tan A, cot A, sec A, cosec A ఎలా రాస్తాము మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. సో ఇప్పుడు tan A అంటే మనం tan Aకి ఎలా రాస్తాము? tan A ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటాము? సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A. ఇప్పుడు ఇది యాంగిల్ A కదా, దీనికి సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A అంటే ఏమవుతుంది? BC అవుతుంది కదా. డివైడెడ్ బై సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ A. tan A అంటే ఏం రాసుకోవచ్చు? సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A డివైడెడ్ బై సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ A. మరి ఇక్కడ సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A అంటే ఏంటిది? BC డివైడెడ్ బై సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ A అంటే ఏంటి? AB. ఓకే రైట్. అంటే ఇప్పుడు మనకి tan A వాల్యూస్ ఏంటన్నమాట? tan A అంటే ఇదేంటి? BC డివైడెడ్ బై ఇదేంటి? AB. ఓకేనా? సో ఇప్పుడు మనము BC వాల్యూ ఏంటి? 4, AB వాల్యూ ఏంటి? 3. సో మనం దీన్ని K అని అనుకుందాం. సో మనకి tan వాల్యూస్ ఏమేమి ఇచ్చాడు? సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A ఇచ్చాడు, సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ A ఇచ్చాడు. ఇది అర్థమైంది కదా. సో రైట్. ఇప్పుడు tan A ఈక్వల్ టు 4/3 దట్ ఈజ్ ఈక్వల్ టు BC డివైడెడ్ బై AB. సో ఇప్పుడు మనం ఫైనల్ ఏం రాసుకోవచ్చు? BC ఈక్వల్ టు 4, AB ఈక్వల్ టు 3. రైట్. అంటే మనకి ఇప్పుడు మనకి tan A వాల్యూస్ ఇచ్చాడు, మనకి అదర్ ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ని అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఇంకా మిగిలిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ని మనం కనుక్కోవాలి అనుకుంటే, ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఇంకొక హైపోటెనస్ వాల్యూ కూడా తెలియాలి. సో ఫస్ట్ మనం హైపోటెనస్ వాల్యూ తెలిస్తే మనకి పర్పెండిక్యులర్ వాల్యూ ఉంది, బేస్ వాల్యూ ఉంది. హైపోటెనస్ వాల్యూ తెలిస్తే మిగిలిన ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనం రాయగలుగుతాం. సో ఇప్పుడు హైపోటెనస్ వాల్యూ ఎలా కనుక్కుందామో చూద్దాం. సో అదర్ సైడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనము పైథాగరస్ థీరంని ఫాలో అవ్వాలి. బై పైథాగరస్ థీరం AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ మీన్స్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. ఆ విషయం మనకు తెలిసింది. సో దానికి నేను యూజ్ చేస్తున్నాను. సో AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో AC స్క్వేర్ నాకు తెలియదు కాబట్టి యాస్టర్స్కి ఇలా రాస్తున్నాను. AB అంటే ఏంటి? 3 కదా. సో 3 స్క్వేర్. AB అంటే ఏంటి? 3 స్క్వేర్ మీన్స్ AB స్క్వేర్ అంటే 3 స్క్వేర్, BC స్క్వేర్ అంటే 4 స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే 3 3 జా 9, 4 4 జా 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 25. సో నాకు AC వాల్యూ ఏమొచ్చింది? AC స్క్వేర్ వాల్యూ 25 వచ్చింది. సో ఇప్పుడు నాకు AC కావాలి కాబట్టి నేను 25ని ఈ స్క్వేర్ని ఇక్కడ తెచ్చేస్తున్నా రూట్. సో ఏమవుతుంది? 5 × 5 రూట్ అంటే 5 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి 5. AC వాల్యూ నాకు ఎంత వచ్చింది? 5K. ఓకే AC వాల్యూ 5K వచ్చింది. సో ఇప్పుడు మనకి 3 వాల్యూస్ తెలిసిపోయినాయి, అంటే 3 సైడ్స్ తెలిసిపోయినాయి. సో ఇప్పుడు మనం ఇంకా రిమైనింగ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ రాయొచ్చు కదా. సో అది ఎలా రాద్దామో చూద్దాం. sin A ఈక్వల్ టు sin A అంటే ఏంటి? సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A డివైడెడ్ బై హైపోటెనస్. సో BC డివైడెడ్ బై AC. సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A డివైడెడ్ బై హైపోటెనస్ that is equal to BC divided by AC. BC divided by AC. So BC అంటే ఎంత? 4K divided by AC అంటే ఏంటి? 5K. So that is equal to 4/5. Sin ratio ఏంటి? 4/5. Next cos.
కాస్ ఏ. కాస్ అంటే ఏంటి? సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ డివైడెడ్ బై హైపోటెనస్. అంటే ఇది ఏబి డివైడెడ్ బై ఏసీ. ఏబి డివైడెడ్ బై ఏసీ. మనం ఈ సమ్స్ చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేవి రావాలి. రైట్. సో ఏబి డివైడెడ్ బై ఏసీ. ఏబి అంటే ఏంటి? 3k డివైడెడ్ బై ఏసీ అంటే ఏంటి? 5k. సో కేకే క్యాన్సల్ అయిపోతుంది, 3/5. సో కాస్ ఏ వాల్యూ 3/5. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో టాన్. సారీ, మనకు ఆల్రెడీ టాన్ ఏ ఇచ్చాడు కదా, మనం ఇప్పుడు ఏం చేయాలి? కొసెక్ ఏ. సో దానికంటే బిఫోర్ కాట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాము. కాట్ ఏ అంటే ఏంటి? 1/tan ఏ. tan ఏ వాల్యూ ఏంటి? 1 tan ఏ అంటే ఏంటి? 4/3 కదా. సో 4/3. సో ఏమవుతుంది? 3/4 అవుతుంది. సో 1 into 3, ఈ 3 పైకి వచ్చేస్తుంది కదా, 1 into 3, 1 3 is 3, 3/4. సో కాట్ ఏ వాల్యూ 3/4. నెక్స్ట్ కొసెక్. కొసెక్ అంటే 1/sin A. 1 సింపుల్గా అంటే దీనికి రెసిప్రోకల్ కొసెక్. సో 1/sin A అంటే 1/4/5. సో 1 into 5 పైకి వచ్చేస్తుంది 4, 5/4. 5/4. నెక్స్ట్ ఏ అంటే 1/cos A, దట్ ఈస్ ఈక్వల్ టు 1/cos A అంటే 3/5. cos A 3/5. సో 1 ఇక్కడ ఉంటుంది, 5 ఇక్కడ ఇంటూ అవుతుంది, పైకి వచ్చేస్తుంది. సో 3, దట్ ఈస్ ఈక్వల్ టు 5 1 5 డివైడెడ్ బై 3. సో ఈ రకంగా మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఒకటి ఇచ్చినా సరే మిగిలిన రేషియోస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే, మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉన్నాయి అనుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.